తిరుపతి జిల్లా దొరవారి సత్రం సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనం కలకలం రేపుతోంది. సంక్షేమ శాఖ అధికారులను కలవరపెడుతోంది. కిటికీలు, ఫ్యాన్లు లేని గదులు, ప్రమాదకరమైన స్లాబ్లు, తలుపులు, మరుగుదొడ్లు లేక విద్యార్థుల అవస్థలపై హెచ్ఎంటీవీలో ప్రత్యేక కథనం ప్రసారమైంది. ఈ ప్రసారాన్ని చూసిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవెల విజయశ్రీ స్పందించారు. హాస్టల్లో వసతులను పరిశీలించేందుకు హెచ్ఎంటీవీ ప్రతినిధితో కలిసి హాస్టల్లో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు. సంక్షేమ హాస్టల్లో కనీస వసతుల లేమిపై ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ చెలించిపోయారు. వసతి గృహాల్లో సౌకర్యాల లేమి, అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక, జిల్లా స్థాయి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మీ పిల్లలు ఇలాంటి హాస్టల్లో ఉంటే ఇలాగే వదిలేస్తారా అంటూ అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. విద్యార్థుల పట్ల పాఠశాలల్లోనూ, వసతి గృహాల్లోనూ నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమంటూ ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ హెచ్చరించారు. సంక్షేమ హాస్టల్లో వస్తువుల తీరుపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలు ఎమ్మెల్యే ముందు ఏకరువు పెట్టారు. మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు నరసింహ సిద్ధంగా ఉన్నారు. నరసింహ, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రెగరడ నియోజకవర్గానికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు, ఆ సంఘటనలు మొన్న 4 రోజుల కిందట హెచ్ఎంటీవీలో ప్రత్యేక కథనాన్ని ప్రసారం అయింది. దానిపైన స్పందించినటువంటి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నిన్న మొత్తం అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటిపైన కూడా పరిశీలన చేశారు. ముఖ్యంగా దొరవారి సత్రంలోని జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలోను, అలాగే ఎస్సీ బాలికల పాఠశాలలోను, అలాగే అక్కడ ఉన్నటువంటి మరో హాస్టల్లోను, సూళ్లూరుపేట పట్టణంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోను ఈ 3 హాస్టల్ని నేరుగా పరిశీలించారు. పరిశీలించిన సందర్భంలో ఒక విస్తుపోయేటటువంటి విషయాలు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి బాలికలు అంటే జూనియర్ కాలేజీ కలిగినటువంటి జ్యోతిరావు పూలే హాస్టల్లో ఉన్నటువంటి ఆ బాలికల వసతి గృహంలో కనీసం మరుగుదొడ్లకి డోర్లు కూడా లేనటువంటి పరిస్థితి చూసి ఆమె తీవ్ర ఒక రకంగా చెప్పాలంటే కలత చెందినటువంటి పరిస్థితి కూడా అక్కడ స్పష్టంగా కనిపించింది. అక్కడ నుంచి నేరుగా జిల్లా, రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులతో కూడా నేరుగా మాట్లాడారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కనీసం పరిశీలన చేయకుండా, తనిఖీలు చేయకుండా ఎందుకు ఇలాగా వాళ్ళని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా అధికారులను కూడా నిలదీసినటువంటి పరిస్థితి. కొందరు అధికారులు కూడా అందుబాటులో లేకపోవడంతో ఒక అసహనం కూడా వ్యక్తం చేశారు. గతం ఎలా ఉన్నదో నాకు తెలియదు, ఇక నుంచి ఇలాంటి పరిస్థితులు పునరావృతం అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరికలు కూడా చేశారు. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే విద్యార్థులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పోసుకొచ్చినట్లు ఎమ్మెల్యే విజయశ్రీ గారికి వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న ఆదివారం రోజు అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి వచ్చినప్పుడు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ స్వగ్రామాల నుంచి, అంటే చాలా పేదైనటువంటి వాళ్ళు, మారుమూల పల్లెలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి వాళ్ళకి ఇస్తేనే వాళ్ళకి నీళ్లు తాగేటటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉందంటే అక్కడ పరిస్థితి ఎలాగా, ఎంతటి దారుణమైన పరిస్థితి ఉందనేది కూడా పరిశీలన చేసినటువంటి వస్తుంది. ఇదే విషయాన్ని కూడా మనం హెచ్ఎంటీవీలో ప్రసారం కూడా చేయడం జరిగింది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి మొత్తం ఇటు దొరవారి సత్రం, అలాగే సూళ్లూరుపేట పట్టణంలో ఉన్నటువంటి హాస్టల్ని పూర్తిగా పరిశీలన చేసిన అనంతరం ఇలాంటి వారం రోజుల్లో ఒక పూర్తి స్థాయిలో పునరుద్ధరణ జరగాలి. ముఖ్యంగా బాలికలకి సంబంధించినటువంటి ఆ గిరిజన గురుకులంలో ఉన్నటువంటి జూనియర్ కాలేజీ, అలాగే 10th క్లాస్ లోపు ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ముందు మరుగుదొడ్లకు డోర్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి సమస్య ఎక్కడ ఉండకూడదని చెప్పి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. చూస్తున్నా రైట్ నరసింహులు. అదేమ్మా, ఇది అలాగే ఆడపిల్లలు ఉండేది కదమ్మా, డోర్లు కూడా సరిగ్గా లేవు, మొత్తం స్మెల్ వస్తుంది. సరే మీరంటే మేడం గారు కలవండి, వచ్చి కలవమని చెప్పి రేపు వచ్చి కలవండి అర్జెంట్ గా మేడం గారు.